అండి, వెల్కమ్ టు మై ఛానల్ చందు డ్రాగన్ ఫామ్. చాలా రోజులైంది వీడియో తీసి. ఈ స్ప్రింక్లర్స్ బిజీలో వీడియో తీయలేకపోయానండి. స్ప్రింక్లర్స్ సరిగ్గా కారుకోకుంటే దాన్ని మళ్ళీ వేరే సబ్లైన్లు వేసుకుంటే బిజీ అయిపోయినాము. చూడండి ఎలా ఉందో. ముందు కింద గ్రాస్ చూడండి, కింద గడ్డి ఇలా పెంచాలండి, ఇలా పెంచాలి. గడ్డి ఎంత పెరగనిస్తే అంత పెరగనివ్వండి, నో ఇష్యూ. నా పైన స్ప్రింక్లర్స్ వల్ల ఆ దాటికి ఈ గడ్డి ఇలా వచ్చిందండి, లేదంటే రాదు. మామూలుగా అయితేను నేను స్ప్రింక్లర్ ఎక్కువ యూజ్ చేస్తున్నానండి, కాబట్టి ఎల్లో అనేది మన దాంట్లో కనిపించదు. చెప్పాను కదా ఇయర్ క్లే చేయను అని. చూద్దాం ఎంతవరకు ఆపగలను నేను. మార్చ్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది, ఇంకా ఏప్రిల్ మే నేను, కాబట్టి స్ప్రింక్లర్స్తోనే మేనేజ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. చూద్దాం ఎలా ఉన్నాయంటే అండి ప్లాంట్స్, ఏదో మన చలికాలంలో ఉంటాయి అలా ఉన్నాయండి. ఇవి కనిపిస్తున్నవి కదా, ఇగురు అండి, ఇగురు. అందువల్ల కొద్దిగా ఎల్లో అనిపిస్తుంది మీకు. ఇగురు మన ఫామ్లో ఎల్లో అనేది లేదు, ఉంది, లేదని లేదు, ఉంది, లైట్గా ఉంది. ఒకవేళ వచ్చినా కూడా కంట్రోల్ చేస్తున్నాను, అయిపోతుంది కూడా. గడ్డి మాత్రం చూడండి ఎలా పెంచాను. నాకు తెలిసి ఇంతవరకు మీరు చూసిండరు, ఇంత గడ్డి పెంచాను. ఇది ఇంకా 2 months ఇలానే కంటిన్యూ చేస్తాను. ఆల్మోస్ట్ మోకాలంత వైట్ వచ్చింది. చెప్పాను కదా పైన ఈ స్ప్రింక్లర్స్ వల్లే ఈ గడ్డి రావడం. గడ్డి వచ్చి చాలా మేలండి. చూసారా ఎలా పెంచాను ఆ గడ్డి. ఈ ఎండాకాలం ఎంత పచ్చగా ఉంది చూడండి, ఈ స్ప్రింక్లర్స్ వల్లే ఎలా వచ్చిందండి. క్లే కొట్టిన కొట్టండి, ఏం పర్లేదు. మా కళ్ళు అయితే ఇంకా వర్షం రాలేదండి, మీ కళ్ళు వచ్చింది అనుకుంటున్నాను. తెలంగాణ, ఆంధ్రాలో కూడా వచ్చింది, బట్ రాయలసీమలో వర్షం లేదు, అది కూడా అనంతపూర్లో. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఎల్లో అయితే రానివ్వలేదు. మీకు మధ్యాహ్నం కూడా చూపిస్తానండి. గడ్డి చూడండి ఎంత హైట్ ఉందో. ఇలానే గడ్డి పెంచుకోవాలండి. గడ్డి జోలికి అసలు వెళ్ళకండి మే ఎండ్ వరకు. ఎక్సలెంట్ గ్రోతింగ్ అండి. అసలు కట్ చేసినా లేదా అన్నట్లుంది నాకు. చూడండి అతి భయంకరమైన గ్రోత్. ఎల్లో ప్రాబ్లం లేదు, ఒకవేళ ఉన్న కంట్రోల్ అవుతుంది. అది స్ప్రింక్లర్ వేసానండి. చూడండి, అయ్యో ఈ స్ప్రింక్లర్స్ వల్ల వచ్చినవి రెయిన్ ఎఫెక్ట్. ఇంకా కింద కూడా నడుస్తున్నాయి, దాంట్లోకి పోతే తడిచిపోతాం. హెవీ అంటే ఈ గ్రోత్ నేను చెప్పలేనండి. గంభీరమైన గ్రోత్ వచ్చేసిందండి, అతి భయంకరమైన గ్రోత్. కనిపిస్తుందా? ఇంకా రన్నింగ్లో ఉంది. ఇంకాను చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉన్నాయండి స్ప్రింక్లర్స్. చాలా స్పీడ్గా తిరుగుతున్నాయి, కాకపోతే మీకు వీడియోలో అలా కనిపిస్తున్నాయి అంతేను. దీనివల్ల కూడా గ్రోత్ చాలా పెరిగిందండి. అతి భయంకరమైన గ్రోత్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఏమో ఇంట్లో వస్తుందని. చూసారా, డిసెంబర్లో వేసా ఎరువు, ఇప్పుడు 3 months కంప్లీటెడ్. ఇంతవరకు దీనికి ఏం లేదు. మొబైల్ తడిసిపోతుందండి, త్వరగా తీయాలి. గడ్డి మాత్రం ఉంచుకోండి, అలాంటి మొబైల్ తడిసిపోయింది. ఇక్కడంతా రన్నింగ్లోనే ఉన్నాయండి. మీరు ఎటు చూసినా కూడా మన దగ్గర గ్రీనిష్గానే ఉంటుంది. ఎల్లో అయినాయి, బట్ తక్కువ అండి. చూడండి ఈ ప్రెజర్కి ఎయిర్వాల్ దగ్గర ఎలా వాటర్ వెళ్తున్నాయో, దానివల్ల సరి చేయాలి. ఇలా పనులతో వీడియో జోలికి వెళ్ళలేకపోతున్నానండి. ఇక చూడు ఎలా వెళ్తున్నారండి. ప్రెజర్ తట్టుకోలేక. పైన ప్రెజర్ ఇవ్వద్దండి, ఏదో మన డ్రిప్పర్లో కలిసి అలా కారకూడదు కదా, మన రెయిన్ ఎఫెక్ట్ కావాలి మనకి. అందుకని ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి, కామను. చాలా చాలా అంటే చాలా బాగుందండి. ప్రస్తుతానికి ఏ గ్రోత్కి ఏ న్యూట్రిషన్స్ ఇవ్వకండి మే వరకు, జూన్ వరకు. పైగా నేను ఇయర్ మేలోనే కాయలు తీద్దాం అనుకుంటున్నాను అండి, వితౌట్ రెయిన్. చూద్దాం వస్తాయో రావు, మళ్ళీ ట్రై అయితే చేస్తానా. వస్తే మేలే. అది మాకల్ అనంతపూర్లో మంచి అతి భయంకరమైన ఎండలు ఉంటాయి, అయినా కూడా తీద్దామని డిసైడ్ అయ్యాను. గడ్డి చూడండి ఎలా ఉందో.
ఎక్సలెంట్ గ్రోత్ అండి. అమ్మ చెప్పకూడదు ఇది. చాలా అంటే చాలా బాగుందండి. వాటర్ మేనేజ్మెంట్ తక్కువ చేసుకోండి. ఇంకోసారి చెప్తున్నాను, క్లే కొట్టిన క్లే కొట్టుకోండి ముందుగానే, 2 నెలలు కాపాడుకోండి, అంతకుమించి ఏం లేదు. కొత్తగా పెట్టాలనుకున్న జూన్లో స్టార్ట్ చేయండి. ఈ 2 నెలలు ముట్టుకోకండి. దీని జోలికి అస్సలు పోద్దు. 2 months. ఓకే అండి. వాటర్ వేస్టేజ్ అవుతున్నాయి, తర్వాత ఇంకో వీడియో చేద్దాము. ఓకే, బాయ్.